హలో ఆల్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ నేహ. మనము ఈ వీడియోలో స్టూడెంట్స్కి మెడిటేషన్ ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాము. యాక్చువల్లీ స్టూడెంట్స్కి మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్కే కాదు, ఎవరికైనా ఇంపార్టెంట్. కానీ మనం ఏంటంటే స్టడీస్లో ఎక్కువ కావాల్సింది కాన్సన్ట్రేషన్ అండ్ మెమొరీ పవర్. సో మనం ఏంటంటే ధ్యానం ద్వారా ఇది ఎంతో పెరుగుతుంది. ఎందుకు అనంటే మనము మెడిటేషన్లో గమనించడం అనేది ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇక్కడ శ్వాసను మనం గమనించడం అనేది మనము ప్రాక్టీస్ చేస్తున్నాము. సో దానివల్ల ఏంటంటే మనకి కాన్సన్ట్రేషన్ అండ్ మెమొరీ పవర్ చాలా పెరుగుతుంది. ఎలా అనంటే ఇప్పుడు మీరు సపోజ్ మనకి స్టడీస్లో మెయిన్గా కావాల్సింది ఏంటంటే మీరు టీచర్ అక్కడ క్లాస్లో ఏం చెప్తున్నారో అని చెప్పేసి వినడానికి మీరు ఎక్కడ ఉండాలి? ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. కానీ చాలామంది ఏం చేస్తారు అనంటే క్లాస్లో వాళ్ళు మేడం ఏం చెప్తుంది, టీచర్ ఏం చెప్తున్నారు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయరు. వాళ్ళు ఐదర్ పాస్ట్ గురించి అన్న ఆలోచిస్తారు, ఫ్యూచర్ గురించి అన్న ఆలోచిస్తారు. అరే నిన్న క్రికెట్కి వెళ్ళిన అక్కడ అట్లా జరిగింది, నిన్న ఐపీఎల్ మ్యాచ్ వచ్చింది, తను అంత స్కోర్ కొట్టాడు, మా అమ్మ ఆ వంట చేసింది, అది బాగా నచ్చింది నాకు, నేను ఫుట్బాల్కి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో నిన్న మాట్లాడుకున్నవి, అండ్ నిన్న ఆ మూవీ చూసిన, నెక్స్ట్ ఆ మూవీ రిలీజ్ అవుతుంది, నేను ఈ మూవీస్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఈ ట్రిప్స్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఆ ట్రిప్స్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే బాగుంది, ఇక్కడికి వెళ్తే బాగుంది, ఫ్రెండ్స్తో ఎప్పుడు లంచ్ బ్రేక్ వస్తుంది, ఎప్పుడు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి అని చెప్పేసి ఐదర్ పాస్ట్ గురించిన ఫ్యూచర్ గురించిన ఆలోచిస్తారు. కానీ ప్రజెంట్ మూమెంట్లో ఉంటారు. బాడీ ప్రజెంట్ ఉంటుంది క్లాస్లో, కానీ మైండ్ అనేది ఎక్కడో తిరుగుతూనే ఉంటుంది అనమాట. అది బాడీ అనేది మైండ్ అనేది ప్రజెంట్ ఉంటుంది. బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు అక్కడ టీచర్ ఏం చెప్తుందో దాన్ని నువ్వు కాన్సన్ట్రేషన్గా వింటే ఎగ్జామ్స్ వచ్చిన టైంలో నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అక్కడ టీచర్ చెప్పేటప్పుడు ఆల్రెడీ విన్నాం వాళ్ళు ఏం చెప్తున్నారో అని చెప్పేసి. వన్స్ ఒకసారి క్లాస్ అయిపోయాక మనము వాళ్ళు చెప్పింది ఒక్కసారి ఏం చెప్పారో అని చెప్పేసి నోట్స్ రివైజ్ చేసుకుంటే చాలు. మళ్ళీ ఎగ్జామ్ టైంకి వెళ్ళేటప్పుడు మనం ఒక్కసారి 2-3 టైమ్స్ రివైజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన మైండ్లో ఫీడ్ అయిపోతుంది. మెమొరీ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కానీ ఏంటంటే మనము ఏం చేస్తాము అనంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారో వినము. కానీ కప్పు ఖాళీగానే ఉంటేనే కదా మనం దాంట్లో టీ పోస్తాము. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఈ కప్పుని ఏంటంటే కంప్లీట్గా ఆలోచనలతోని పాస్ట్ ఫ్యూచర్ అనే ఆలోచనలతోని మనం నింపినాము. కానీ ప్రజెంట్ అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారో దాంతో మనము నింపట్లేదన్నమాట. ఈ యొక్క కప్పుని, మైండ్ అనే కప్పుని మనం ఏంటంటే పాస్ట్ గురించి ఆలోచించి, ఫ్యూచర్ గురించి ఆలోచించి, వాడి గురించి ఆలోచిస్తున్నాం. కానీ ప్రజెంట్ అక్కడ మేడం ఏం చెప్తుంది, మనం ఏం వినాలి అని చెప్పేసి దాని గురించి మనము దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తలేము. సో అందుకే మనకి ఏంటంటే మనకి గుర్తుకుండదు. మనం తర్వాత స్ట్రగుల్ అవుతూ ఉంటాం అనమాట. అరే అప్పుడు అనిపిస్తుంది మనకి, అరే అప్పుడు అసలు నేను క్లాస్ సరిగా వినుంటే నేను ఇప్పుడు ఇంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు అని చెప్పేసి. మీరు చూస్తే టీచర్ అందరికీ ఒకటేలాగా చెప్తుంది. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దాన్ని కొంతమంది వింటారు, కొంతమంది వినరు. విన్నోళ్ళు మంచిగా వాళ్ళకి ఎవరైతే కాన్సన్ట్రేషన్ చేసి విన్నారో వాళ్ళు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటారో ఎగ్జామ్లో మంచిగా క్లియర్ అవుతారు, మంచిగా పాస్ అవుతారు. కానీ ఎవరైతే వినలేదో వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు అనమాట. 1 నైట్ బ్యాటింగ్ ముందు రోజు అప్పుడు బుక్స్ తీసి టెన్షన్ పడుతూ ఉంటారు అనమాట. అప్పుడు టెన్షన్, స్ట్రెస్, యాంగ్జైటీ, భయం ఇవన్నీ వస్తాయి. అరే రేపు ఎగ్జామ్ ఉంది, నేను పాస్ అవుతానా లేదా ఏంటో, అసలు అప్పుడు చదివితే బాగుండు అని చెప్పేసి అట్లా మనకి ఏంటంటే భయం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. కానీ ఎప్పుడైతే నువ్వు మెడిటేషన్ చేస్తావో, మెడిటేషన్ చేసినప్పుడు మనకి ఏంటంటే గమనించడం అనే ప్రక్రియ ద్వారా మనకి ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే నువ్వు కాన్సన్ట్రేషన్ పెరిగిందో నువ్వు అక్కడ టీచర్ ఏం చెప్పిందో దాన్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకోగలుగుతావు. గుర్తుపెట్టుకున్నప్పుడు నీకు ఏంటంటే మెమొరీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మెమొరీ పవర్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది అని అంటే నువ్వు ఆ టైంలో ఏది ఆలోచించకుండా ఎగ్జాక్ట్ మేడం ఏమైతే చెప్పినవో అదన్నే నువ్వు గుర్తుపెట్టుకున్నావు, విన్నావు. ఆ విన్నదాన్ని ఏంటి మనము రివైజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇలా మనం ఏంటంటే మెమొరీ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు మనం ఏంటంటే మంచిగా మెడిటేషన్ చేసి వెళ్తే మనకి ఒక పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. అంటే ఎగ్జామ్లో మనం చదివినవన్నీ ఈజీగా గుర్తుకొస్తాయి. కానీ మనం ఏంటంటే మ్యాక్సిమం ఎగ్జామ్కి వెళ్ళే టైంలో అరే టెన్షన్తో వెళ్తాం. మనం అన్నీ చదువుకొని ఉన్నా కూడా మనకి ఆ టైంలో ఎగ్జామ్ రాసే టైంలో చాలా టెన్షన్ పడుతుంటాం అనమాట. ఎందుకు అనంటే అరే నాకు గుర్తుంటుందో లేదో, నేను చదివినవి నాకు వస్తాయో లేదో అని చెప్పేసి ఈ టెన్షన్ వల్ల నువ్వు చదివినవి కూడా అక్కడ మర్చిపోతావు. సో మర్చిపోయినప్పుడు నువ్వు అక్కడ కరెక్ట్గా ప్రజెంట్ చేయలేవు. నువ్వేమైతే నేర్చుకున్నావో దాన్ని అక్కడ ప్రజెంట్ చేయలేవు.
కానీ ఎప్పుడైతే నువ్వు ఒక కామ్ మైండ్‌తోని నువ్వు వెళ్ళి ఎగ్జామ్ రాస్తావో, రాసినప్పుడు ఏంటంటే మనకి ఒక మంచి నువ్వు ఏదైతే చదివినావో అవి నీకు గుర్తుకొస్తాయి. గుర్తుకొచ్చిన దానివి నువ్వు కరెక్ట్‌గా అక్కడ రాయగలుగుతావు. నీ మైండ్‌లో ఏముంది, ఆ టాపిక్ గురించి నీకు అసలు ఏం సబ్జెక్ట్, ఆ టాపిక్ గురించి నీకేం తెలుసో నువ్వు దాన్ని కరెక్ట్‌గా ఆ పేపర్ మీద పెట్టగలుగుతావు. ఎప్పుడు నువ్వు కరెక్ట్ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండి నువ్వు చదివినయి ఉంటే నీకేం చదివినావో నీకు అవి గుర్తుకొస్తాయి. కానీ భయంతోని నాకు రాదు, నాకొచ్చినయి రాలేదు, నేనొకటి చదువుకుంటే ఒకటొచ్చింది అనే టెన్షన్‌లో నువ్వు అన్నీ చెత్త అన్నీ ఏవేవో ఆలోచించుకుంటూ ఉండి, కానీ ప్రెజెంట్ అక్కడ నీకు క్వెషన్ పేపర్‌లో నువ్వు ఏమొచ్చినాయో నువ్వు దాని మీద కాన్సంట్రేషన్ చేయలేవు. ఎందుకు అనంటే నువ్వు భయంతోని నీ యొక్క మైండ్ అంతా భయంతో నిండి ఉందనమాట. ఆ భయం అనేది ఆ యొక్క భయంతో వచ్చిన హార్మోన్స్ నిన్నేంటంటే నీకొచ్చిన వాటిని కూడా అది నీకు అక్కడ పేపర్ మీద పెట్టనీయకుండా చేస్తాయి. సో, మెడిటేషన్ చేయడం ద్వారా నువ్వేంటంటే ఎగ్జామ్స్‌లో మంచిగా క్లియర్ చేస్తావనమాట. అంటే ఎగ్జామ్స్‌లో నువ్వు కరెక్ట్ ఏమైతే చదువుకున్నావో అది నీకు కరెక్ట్ గుర్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనము జాబ్స్‌కి ప్రిపేర్ అయితా ఉంటాము. అండ్ ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అయితా ఉంటాము. ఆ టైంలో గూడా మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితది. ఎందుకు అనంటే మనము జాబ్స్‌కెళ్ళేటప్పుడు చాలా స్ట్రెస్, యాంగ్జైటీతోనే ఉంటాం. ఎందుకు అనంటే అరే! నేను ఒకటి చదువుకున్నా కానీ అక్కడికెళ్ళాక వాళ్ళు ఏం అడుగుతారో నాకు భయమైతది. నేను చదివినయి అడుగుతారా లేదా? అడిగినా గూడా ఫస్ట్ నేను అక్కడ కరెక్ట్ ప్రజెంటేషన్ చేయగలుగుతానా లేదా? నేను కరెక్ట్ చెప్పగలుగుతానా లేదా? అంతమందున్నారు, అంతమందిలో నేను సెలెక్ట్ అయితనా లేదా? అని చెప్పేసి ఒక నెగెటివ్ థాట్స్ అనేటివి మన మైండ్‌లో ఉంటాయన్నమాట. సో, ఆ థాట్స్ వల్ల, ఆ నెగెటివ్ థాట్స్ వల్ల మనం ఏంటంటే, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో కూడా అక్కడ ప్రెజెంట్ చేయలేము కరెక్ట్‌గా. సో, ప్రెజెంట్ చేయలేకపోవడం వల్ల మనం ఏంటంటే, అన్నీ తెలుసు మనకి, అన్నీ వచ్చు. కానీ భయం వల్ల మనం అక్కడ ఏంటంటే, ఏమి క్లియర్ చేయలేకపోతాం. సో, ఎప్పుడైతే నువ్వు మెడిటేషన్ చేస్తావో, మెడిటేషన్ చేసినప్పుడు ఏంటంటే, మనము ఈజీగా ప్రెజెంట్ మూమెంట్‌లో ఉన్నప్పుడు నువ్వు ఏదైతే చదువుకున్నావో అది కరెక్ట్‌గా నువ్వు అక్కడ వాళ్ళకి ముందు ప్రజెంట్ చేయగలుగుతావు. ప్లస్ నీ యొక్క టాలెంట్‌ని నువ్వు అక్కడ ప్రూవ్ చేసుకోగలుగుతావు. సో, మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా యూజ్ అవుతుంది. సో, నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఏంటంటే కనీసం డైలీ మార్నింగ్ లేచాక పడుకునే ముందు అండ్ మీకు ఎగ్జామ్స్‌కి ఎళ్ళే ముందు కూడా మీరు ఏంటంటే ఒక 5-10 మినిట్స్ మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేసి మైండ్‌ని కామ్‌గా, కూల్‌గా చేసుకొని మీరు వెళ్ళి ఎగ్జామ్ రాస్తే మీకేంటంటే కరెక్ట్‌గా మీరేం చదువుకున్నారో మీకు గుర్తొస్తాయన్నమాట. అండ్ డైలీ కూడా మీరు ఏంటంటే కంపల్సరీ మెడిటేషన్‌ని మీ యొక్క లైఫ్‌లో ఇప్పటి నుంచే ఇంక్లూడ్ చేసుకోండి. మార్నింగ్ లేవగానే అండ్ నైట్ పడుకునే ముందు కంపల్సరీ మీరు మెడిటేషన్ చేసి పడుకోండి అండ్ లేవండి. సో థాట్ మీకేంటంటే కాన్సంట్రేషన్ పెరుగుతుంది. మెమరీ పవర్ అనేది కూడా పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.